ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి ఇక్కడ ఒక చిన్న లాజికల్ క్వెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క అవుట్‌పుట్‌ని మనని రాయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాన్స్ట్ నంబర్స్ అని చెప్పేసి మనం ఎరే తీసుకున్నాము. ఇందులో ఎరే ఎలిమెంట్స్ 1, 2, 3 ఉన్నాయి. ఇది ఎప్పుడైతే ఈ ఎరే తీసుకున్న తర్వాత మనకి వీళ్ళు ఏం చేస్తారంటే నంబర్స్ అని చెప్పేసి ఈ యొక్క ఎరేలో మనకి 6 అని చెప్పేసి ఇస్తారు ఇండెక్స్ నంబర్. అంటే ఇక్కడ ఎరేస్‌కి మనం ఏం చేస్తున్నాము 6లో 11ని ఇక్కడ వాళ్ళు అసైన్ చేయడం జరుగుతుంది. అంటే 11 అంటే 6 ఇండెక్స్ నంబర్ దగ్గర 11ని వాళ్ళు కొత్తగా యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. 6th ఇండెక్స్ నంబర్ దగ్గర. మన ఇక్కడ ఉన్నది ఏంటి 0, 1, 2 అంటే మనకి 3 ఇండెక్స్‌లు ఉన్నాయి ఇక్కడ 0, 1, 2 ఇది 0, ఇది 1, ఇది 2 ఇక్కడ మనకి మూడే ఇండెక్స్‌లు ఉన్నాయి 0, 1, 2 ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే నంబర్స్ 6 అని చెప్పేసి 6 ఇండెక్స్ దగ్గర మనకి నంబర్ దగ్గర 11ని వీళ్ళు అసైన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ కన్సోల్ లాగ్ అని చెప్పేసి నంబర్స్‌ని కన్సోల్ చేసి వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఏంటంటే మనం దీన్ని ఏందబ్బా ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా! మరి 6 ఎందుకు ఇచ్చారని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాకపోతే మనం లాజికల్‌గా కొంచెం దీన్ని ఆలోచించవలసి ఉంటుంది. అంటే మధ్యలో 0, 1, 2 ఉంది. మనకి 0, 1, 2 ఉంది. అంటే 3, 4, 5 లేదు. ఈ 4, 5 3, 4, 5 లేదు కాబట్టి మనకి ఏమొస్తదని చెప్పేసి మనకి డౌట్ రావచ్చనమాట. అయితే మనం దీన్ని రన్ చేసి చూసినట్టయితే మనకి ఏమొస్తదంటే చూడండి ఇక్కడ మనకి 0, 1, 2 ఈ ఇంట్లో మనకి 1, 2, 3 ఉన్నాయి. ఆటోమేటిక్‌గా వచ్చింది. 0, 1, 2 అయిపోయింది. 3, 4, 5లో ఏం లేవు. 3, 4, 5లో ఏం లేవు కాబట్టి ఏమిచ్చింది 3 ఎంప్టీ ఐటెమ్స్ అని చెప్పి ఇచ్చిందనమాట. అంటే ఇక్కడ 3 ఇక్కడ ఏం లేదు కాబట్టి నంబర్స్ ఇక్కడ ఎంప్టీ నంబర్స్, ఎంప్టీ ఐటెమ్స్, ఎంప్టీ ఎలిమెంట్స్‌గా దీన్ని చూపిస్తుందనమాట. మనకి 11 అంటే 6th ఇండెక్స్‌లో 11 ఇక్కడ అది ఏం చేసింది యాడ్ చేసింది. ఎరే ఏం చేసింది 11 అంటే 6 ఇండెక్స్ దగ్గర మనకి 11ని యాడ్ చేసింది. అంటే 0, 1, 2, 3, 4, 5, 6 ఇలాగా ఈ అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇదేం లేదు కొంచెం కన్‌ఫ్యూజ్ చేయడానికి మనకి ఇంటర్వ్యూవర్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఓకే మనకి ఇచ్చింది అక్కడ లేదంటే అర్థం ఏంటంటే ఎంప్టీ తీసుకుంటది ఆటోమేటిక్ ఐటెమ్. ఇక్కడ లేదంటే ఎంప్టీ ఐటెమ్ తీసుకుంటది. అంతేగాని ఇక్కడ ఎర్రర్ రావడం గాని లేకపోతే 0, 1, 2 ఉంది కదా 3లో ఇది 11ని 3లో అసైన్ చేయడం గాని అలా ఏమి ఉండదనమాట. లేకపోతే ఎంప్టీ చూపించిద్ది. ఉంటే యాడ్ చేసిద్ది. ఇలాగ మనకి ఈ యొక్క లాజికల్ క్వెషన్ అనేది ఉండటం జరుగుతుంది.